చేసుకుందాం. ముందుగా ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. మీ ఇష్టమైన సైజులో కట్ చేసుకొని వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక దాంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను నేను. అది కొద్దిగా ఉడికేదాకా కలుపుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము చిక్కుడుకాయ కట్ చేసుకున్నవి అందులో వేసుకోవాలి. మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి నువ్వుల పౌడర్, వేయించిన నువ్వులని గ్రైండ్ చేసి వేసుకున్నాను. తర్వాత కాసేపు ఒక 10 minutes ఉడకబెట్టాలి. కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి కలిపి. తర్వాత ఉప్పు, కారం మిక్స్ టేస్ట్కి సరిపడేటట్టు వేసుకోండి. మాకు పచ్చిమిర్చి కారం తక్కువ ఉంది కాబట్టి ఉప్పు కారం వేసుకున్నాను నేను. మళ్ళీ అంతే, కాసేపు 10 minutes ఉంచి దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. కుండలో చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. Rice is ready. Rice.